మద్యంలో చీర్స్ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇప్పటికే భారీగా కమిషన్లు కొలగొట్టి మద్యం లైసెన్సులు జారీ, ఆపై మార్జిన్ పెంపు పేరిట కుతంత్రం, ఏటా 100 కోట్ల ముడుపులు ముట్టజెప్పేందుకు డీల్, దాంతో మార్జిన్ 14% పెంచేందుకు పచ్చజెండా, ఏఆర్టీని సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. ఇక మద్యం ధరలు భారీగా పెంపు, 3 కేటగిరీల మీద 10 నుంచి 20% పెంచుతూ ఉత్తర్వులు. క్వార్టర్ బాటిల్పై 20 నుంచి 30 రూపాయల వరకు అదనంగా భారం, మందుబాబుల జేబులు గొల్ల పక్కాగా నడిపిన ముఖ్య నేత అంటూ మద్యం దందా దోపిడీ ఇచ్చే కిక్కు ముఖ్య నేతకు తెలిసినంతగా మరి ఎవరికి తెలియదు. అందుకే మద్యం విధానంలో ముసుగులో భారీ దోపిడీకి ఎప్పటికప్పుడు కొత్త కుతంత్రాలు పన్నుతూనే ఉంటారు. 40 years ఇండస్ట్రీ దోపిడీ అంటే ఏమిటో మరోసారి చేతల్లో చూపించారు. ఇప్పటికే రాష్ట్రంలోని మద్యం దుకాణాలు టీడీపీ సిండికేట్కి ఏకపక్షంగా కట్టబెట్టేసి భారీ దోపిడీకి పాల్పడ్డారు. మద్యం దుకాణాలకు ఇతరులు ఎవరు టెండర్ వేయకుండా బెదిరించి సీఎల్ నుంచి పోలీసు యంత్రాంగం మొత్తాన్ని మోహరించి పచ్చమొట్టాలకే షాపులు దక్కేలా చేశారు. అయినా సరే ముఖ్య నేత అందరితో సంతృప్తి చెందలేదు. మద్యం సిండికేట్తో మరో డీల్ చేసుకుని ఏటా అదనంగా 100 కోట్ల కమిషన్ వసూలు చేసుకునేందుకు చీర్స్ చెప్పారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి తన జేబులోకి ఏటా ముడుపుల వరద పారించే ఛానల్ని ఏర్పాటు చేసుకున్నారు. మార్జిన్ 14% పెంచేందుకు పచ్చజెండా ఊపారు. ఈ మేరకు ఏఆర్టీని సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో మద్యం ధరలు భారీగా పెరగనున్నాయి. చీఫ్ లిక్కర్ మినహా అన్ని బ్రాండ్ల మద్యం ధరలు 10 నుంచి 20% వరకు పెరగనున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మేము